అనేక మంది కవులు రచయితలు మనిషి జీవితాన్ని ఒక రైలు ప్రయాణంతో పోలుస్తుంటారు. అది స్టార్ట్ అవుతుంటుంది, ఎండ్ అవుతుంటుంది. ఈ ప్రస్థానంలో ఎన్నో జరుగుతుంటాయి, ఎంతోమంది వస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనిషి అనేవాడు చాలా వల్నరబుల్గా మారిపోతుంటారు. అనేక అంశాల్లో రకరకాల సంఘటనల వల్ల, రకరకాల వ్యక్తుల వల్ల బలహీనంగా మారిపోతుంటారు. ఆ మనిషి అన్ని ఛాలెంజెస్లో కూడా పైకి రావాలంటే ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా అచీవ్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఎక్కడైనా సక్సెస్ రావాలన్నా, ఏదైనా ఘనత సాధించాలన్నా, ఏదైనా సరే ఆ మనిషి స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇన్ని వల్నరబిలిటీస్లో, అంటే ఇన్ని బలహీనతల్లో మనిషి స్ట్రాంగ్గా ఎలా ఉండగలడు? ఒక్కటే, మనిషి తనతో తను చాలా హార్డ్గా ఉండాలి, తనతో తను చాలా కఠినంగా ఉండాలి. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, అందరూ కఠినంగా ఉండాలి, మనం చాలా లిబరల్గా మెత్తగా ఉండాలని. అది కాదు. మనతో మనం కఠినంగా ఉండాలి, ఇతరులతో మనం కఠినంగా ఉంటాం కాదు. మనతో మనం చాలా డిసిప్లైన్డ్గా, హార్ష్గా ఉండాలన్నమాట. మనల్ని మనం హార్ష్గానే ట్రీట్ చేసుకోవాలి, మన లక్ష్యాల విషయాల్లో, మన ఫోకస్ విషయంలో. ఇది కనుక చేస్తే మనం ఖచ్చితంగా పైకి వస్తాం. కొన్ని సందర్భాల్లో ఏ మనిషికైనా ఏదైనా ఇన్సిడెంట్ చూసినా, ఏదైనా జరిగినా తన జీవితంలో, లేదా ఎప్పుడైనా ఇంతకుముందు జరుగున్నా, లేకపోతే ఏదైనా జరుగుతున్నా, చాలా ఈజీగా మనిషి దానికి మెల్ట్ అయిపోతుంటాడు అనమాట. బాధపడిపోవటం, మెల్ట్ అయిపోవటం, ఈ ఇన్సిడెంట్ నాకు జరిగింది, లేదా ఇలాంటి సంఘటన నాకు ఎదురైంది అని ఎన్నో సంవత్సరాల పాటు దాన్ని క్యారీ చేస్తూ ఉంటాడు. అయితే అవన్నీ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో చాలా ఎదుర్కొని ఉంటాడు. మనసులో ఎన్నో సంవత్సరాల నుంచో, ఎంతో కాలం నుంచో చాలా క్యారీ అవుతుంటాయి. కానీ ఇన్నున్న మనిషి తనతో తను మాత్రం ఎలా ఉండాలి? అవే తలుచుకుంటూ, లేదా అదే ఆలోచిస్తూ చాలా వల్నరబుల్గా, వీక్గా అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? లేదా వాటినే ఎదిగే మెట్లుగా, పునాదులుగా చేసుకుని తనతో తను చాలా హార్ష్గా ఉండి తను స్ట్రాంగ్ అవుతాడా? ఈ రెండు ఆప్షన్స్ మనిషి చేతిలోనే ఉంటాయి. మెయిన్గా మనతో మనం కఠినంగా ఉండటం అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్. ఏం జరిగిన లైఫ్లో మన వర్క్ మనం ఆపకపోవటం, ఇది నెంబర్ 1. రోజుకి ఎన్ని గంటలైనా మనం పని చేయగలగాలి. రెండోది, మనతో మనం హార్డ్గా ఉండటం అంటే లైఫ్లో ఒక మనిషికి ఎన్ని జరిగినా ఆ మనిషి తన పట్ల తనకున్న ఫోకస్ని మిస్ అవ్వకుండా ఉంటాం. తన ఎందుకు ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, తన రియాలిటీ చెక్ చేసుకుంటాం అనమాట. ఎప్పటికప్పుడు తన గురించి తను రివ్యూ చేసుకుంటాం. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎటువైపు పయనిస్తున్నాడు, వెళ్ళే దారి కరెక్టా కాదా, ఇవన్నీ మనిషి చూసుకోవాలి. అంతకుమించి ప్రతి మనిషి కూడా తన ఫోకల్ పాయింట్, అంటే ప్రపంచంలో మిగతావన్నీ, అంటే ఇంక్లూడింగ్ ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ రిలేషన్షిప్ అయినా, ఏదైనా సరే తన తర్వాతే. అంటే ఆ మనిషి బాగుంటేనే కదా, ఆ మనిషి యొక్క శక్తి బాగుంటేనే కదా, ఆ మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటేనే కదా, ఆ మనిషి యొక్క స్టేటస్ బాగుంటుంది. స్టేటస్ అంటే ఇక్కడ నాట్ జస్ట్ ఎకనమిక్ స్టేటస్. ఆ మనిషి సొసైటీలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ ఉంటేనే తను 10 మందికి ఏమైనా చేయగలడు. అలా కాకుండా తనే వీకేడ్ అనుకోండి, అన్ని బలహీనతల వల్ల, అన్ని వల్నరబిలిటీస్ వల్ల ఆ మనిషిని ఎవరు లెక్క కూడా చేయరు, తను అనుకున్నది మంచి కూడా చేయలేడు అనమాట. కాబట్టి ఫస్ట్ ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే తనతో తను చాలా కసిగా ఉండాలి. తన మీద తను చాలా డిసిప్లైన్గా తనే ఆ సెట్లో పెట్టుకోవాలన్నమాట. ఆ డిసిప్లైన్ మైండ్ సెట్లో, ఆ స్టాండర్డ్స్లో పెట్టుకోవాలి. అలా చేస్తే మనం ఏ రంగంలోకి వెళ్ళినా విత్ ఇన్ నో టైం సక్సెస్ అయిపోతాం. అలా కాకుండా ప్రతిదానికి మెల్ట్ అయిపోతూ, ప్రతిదానికి వల్నరబుల్ అయిపోతూ, ప్రతిదానికి సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మాత్రం కష్టం. సో ఇది ఎన్ని చేసినా సరే ఆ డిసిప్లైన్కి, ఆ గోల్కి, ప్రతిదానికి ఒక టైం బౌండ్నెస్ పెట్టుకోవాలి, కాల పరిమితి ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఆ కాల పరిమితితో మనతో మనం డిసిప్లిన్ చేసుకుంటూ, మనకి మనం చెప్పుకుంటూ, మనకి మనం ఆటో సజెషన్స్ ఇస్తూ ముందుకెళ్తే మనం ఏదనుకుంటే అది అంతకంటే ఎక్కువ సాధించగలం.